మీ ఇంట్లో మామిడిపండు ఉంటే కనుక ఇలాగా మామిడిపండు కుల్ఫీ చేసి పెట్టండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీ అయిన ప్రాసెస్సే. ఇది చాలా ఇంట్లో ఉండే వస్తువులతోనే అయిపోతుంది. ఇలాగ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మామిడిపండు కుల్ఫీ. రండి ఇది ఎలా చేయాలని చూద్దాం ప్రాసెస్. ఇది 2 మామిడిపండు ఎత్తుకోవాలి. 2 మామిడిపండు ఎత్తుకొని దాన్ని వెనక వచ్చి రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలా. కట్ చేసిన తర్వాత దానిలోగా ఉన్న మామిడిపండు దాన్ని ఫుల్ రౌండ్గా ఆ కొట్టాన్ని పైకి ఎత్తేవాళ్ళ. మామిడిపండు దించి వచ్చి పైకి ఎత్తేసి దాన్ని ఇదిలాగా పెట్టుకోవాలి. మామిడిపండు గుజ్జు అన్ని బయటకు తీసేయాలి. అది తీసిన తర్వాత లోగుండే మొత్తం తీసేయాలి. ఇది కూడా అదేలాగా చేయాలి. అది చేసిన తర్వాత ఇలాగా దాన్ని కూడా మామిడిపండు గుజ్జు ఎత్తేసి ఇది కూడా గుజ్జు ఎత్తేసిన తర్వాత దానిలో ఉండేది కూడా మొత్తం క్లిక్ చేసుకొని మిక్సీ జార్కి పెట్టుకొని మిక్సీ జార్లో వేసిన తర్వాత పాలు ఇది మీగడ ఉంటుంది కదా, ఆ పాలు గడ్డ కడితే ఫ్రిడ్జ్లో పెడితే వస్తుంది. ఆ మీగడ ఎత్తి దీంట్లో వేసుకొని 1 టీ స్పూను అన్నాక పాలకు 1 గ్లాస్ పోసుకొని చక్కెర 1/2 కప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీకి పట్టుకురావాలా. బాగా గుజ్జుగా నున్నగా అయిన తర్వాత దాన్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేది ఉంది కదా, పండు తొక్కు ఉంది కదా, దాన్ని పడిపోకుండా ఉండేదానికి కింద 1 గ్లాస్ లాగా పెట్టాను, కప్పు లాగా. దాన్ని ఫిల్అప్ చేసుకోవాలా. ఫిల్అప్ చేసిన తర్వాత దాని మీద ఉండింది కదా రౌండ్ షేప్ కట్ చేసి పెట్టాను కదా, దాని మీద మూత పెట్టాలా. ఇది కట్ చేసి ఎత్తి పెట్టేసి మూసేసి దాన్ని ఎత్తుకోపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత పెట్టిన దాన్ని గడ్డ కట్టిన తర్వాత దాన్ని పైన తొక్కని బాగా సీవేసిన తర్వాత దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తొక్కని తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోసిన తర్వాత పైన తోలని సీవేసిన తర్వాత బాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మీ పిల్లలకి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఎంత బాగా వచ్చింది చూడండి మామిడిపండు కుల్ఫీ. చాలా బాగుంటుందండి. ఇలాగే మీరు ఇంట్లో చేసి పెడితే. మా ఛానల్ మీకు నచ్చితే మాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా మేము చేసి పెడతామండి. మీకు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.